బెల్లంకొండ సురేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు రఘు అండి. నేను జర్నలిస్టు మన తొలి వెలుగు అనే ఛానల్. ఆ, సరే, ఇప్పుడు మీ ఫామ్ హౌస్ దగ్గర ఉన్నాను నేను. ఆ. ఇప్పుడు ఇది ఏంటి సార్ ఈ గొడవ? ఏ గొడవ అండి? మీకు ఏం గొడవ కావాలండి? ఏ గొడవ ఉందండి? చెప్పండి, ఏ గొడవ ఉంది? మీరు చెప్తే నేను మాట్లాడతాను. నేను మాట్లాడేది వినండి. మీరు ఏమి అనకుండా మీరు అంత చెప్పండి, అరిస్తే ఏదో ఎట్లా? గొడవ అంటే మీరు తాగేయడం ఏదో గొడవ అంటే ఏం గొడవ చెప్పండి. తాగా చెప్పండి, ఏం గొడవ? మీరు ఇండస్ట్రీలో ఒక రెప్యూటెడ్ పర్సన్ గా ఉన్నారు. మీరు అవును. కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి కొంచెం నార్మల్ గా మాట్లాడండి. నాకు తెలుసండి, నాకు రెస్పెక్ట్ తెలుసండి. మరి తెలిసినప్పుడు నీట్ గా టీవీ నైన్ అని చెప్పి మన వెలుగారు ఎందుకు మాట్లాడుతున్నారు? టీవీ నైన్ ఎవరు అన్నారు మీతో? అతను అన్నాడు ఇప్పుడు TV ఎవరు ఆయన ఎవరు? మాట్లాడుతున్నాడు. మీ మనిషి అన్నాడు టీవీ నైన్ అని. నేను అనలేదే, నేను మన తొలి వెలుగు అని చెప్పినాను. చెప్పండి. విషయం ఏంటంటే ఇప్పుడు ఈ 350 సర్వే నెంబర్లో మా భూమిలోకి వచ్చిండు అని భీమయ్య వీళ్ళు. హలో, చెప్పండి, వింటున్నాను. అదే ఇప్పుడు ఈ భూమి మీదేనా సార్? ఇప్పుడు ఈయనేమో మాది అని క్లెయిమ్ చేస్తున్నాడు కదా. 350 సర్వే నెంబర్ 350 నక్కరాజు. లో, అదే నక్కరాజు. నక్కరాజు అన్నాడు, అగ్రిమెంట్లు ఇచ్చాడు, అన్ని అయిపోయినాయి. నక్కరాజుకి అసలు ఏ సంబంధం లేదు. ఇప్పుడు నక్కరాజు ఇంత ముందు 15 రోజుల ముందు మీటింగ్ అయింది, అన్ని అయింది, అతని మీద కేసులు కూడా అయినాయి. కేసులు అయినాయి. ఇప్పుడు నక్కరాజు ఎట్లా అమ్మినావు నువ్వు? నాకు భూములు పట్టింది సార్. పోలీసు వాళ్ళతో పిలిపించి మాట్లాడి ఎంఆర్ఓ దగ్గర కూర్చొని ఈ భూమి పోతే కాదు. ఎంత కమ్మిరు సార్ మీరు? కాదు, ఏందండి, మీరు పూర్తిగా వినండి. సరే, ఎంత కమ్మినారు? మీరు ఎంత కమ్మిరు? తను మీరు ఎంత ఇచ్చినారు తనకి? కాదండి, నేను చెప్పేది వినండి. చెప్పండి సార్. మధ్యవర్తులు నరసింహను అక్కడ వాళ్ళు ఉన్నారు, ఎంపీటీసీ వాళ్ళు. ఎవరు? ఎక్స్ ఎంపీటీసీ నరసింహ. నరసింహ గారు ఉన్నారు. ఎవరి దగ్గర బలవంతంగా తీసుకునేది లేదు. 350 లో అతను గుంట లేదు. 351, 350 నాదే. పక్క డాక్యుమెంట్లు పేపర్లు ఉన్నాయి. సరే సార్, నేను కాదనట్లేదు. నాయన వాళ్ళు అమ్మిన పేపర్లు ఉన్నాయి నా దగ్గర. మీకు సమయం ఉంటే నా అడ్రస్ ఇస్తాను, రండి. మీరు 10 మంది వచ్చినా నీకు క్లారిటీగా అన్ని చూపిస్తాను.